మీకు అనుగ్రహించను. ఆయన మీతో ఎల్లకాలము ఉండును అంటున్నాడు. ఏమన్నాడండి? ఎల్లకాలము ఉండును, ఎల్లప్పుడూ నుండుటికే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళరా పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు త్రిత్వమే ఉన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీళ్ళరా తండ్రి పంపగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాడు. అది ఏంటంటే సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేవడమే తండ్రి చిత్తం. హల్లెలూయా. సర్వ మానవాళి యొక్క సర్వ పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాలి. అది తండ్రి చిత్తం. హల్లెలూయా. ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు యేసు ప్రభు వారు. నెరవేర్చి తండ్రి యొక్కకు వెళ్ళక ముందుగా శిష్యులకు ఏమంటున్నాడంటే, వేరొక ఆదరణకర్తను నేను పంపుదును అని అంటున్నాడు. ఏమండి? ఆ వేరొక ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అసలు యేసు ప్రభుని శరీరధారిగా ఈ లోకానికి పంపిన వాళ్ళు ఎవరంటే తండ్రి, పరిశుద్ధాత్మ. తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్యని లోకానికి పంపారండి. అవునా? ఇప్పుడు యేసు